ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ, మామూలుగా లోకంలో మనం ఏదైనా ఒకదాన్ని పొందాలి అనేటువంటిది కోరిక వచ్చినప్పుడు, ఎందువల్లంటే చూడగా చూడగా అది మనకు కావాలి అని సంఘం ఏర్పడుతుంది. భగవద్గీతలో స్వామి చెప్పినట్లు సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోపి జాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మానసిక పరిణతి అనేటువంటిది మారుతూ ఉంటుంది అన్నమాట. అలాగా ఇక్కడ 4వ పాసురంలో ఏమన్నారు? అయ్యో, నీ వంటి వాణ్ణి రమ్మని పిలవడానికి సంకోచం కూడా నేను చూపించలేదే, ఎంత అజ్ఞానిని అన్నారు. ఇక్కడ ఏమంటారంటే, మరి బ్రహ్మాది దేవతలకే దుర్లభమైనటువంటి నీ దివ్యమంగళ విగ్రహాన్ని నేను అసలు ఎలా రమ్మన్నానయ్యా, ఇదేమి చాపల్యమయ్యా అని తమ యొక్క చాపల్యం అంటే చపలత్వం అండి. అంటే అడగకూడదు, అడగాలి. వేవరింగ్ మైండ్ అంటాను చూడండి. అడగకూడదు, అవును మానేసి కూర్చోవచ్చు కదా, పోనీ అడుగుదాం. అలాగ చంచలంగా ఉండేటువంటి మానసిక స్థితిని ఈనాటి 5వ పాసురంలో 4, 7, 5వ పాసురంలో మనకి అందిస్తున్నారు. అప్పనే అడల్లాజియానే ఆళ్ కడలై కడైంద తుప్పనే. దీన్ని తులనాత్మకత అంటారండి. ఆ పదాల ప్రయోగము అప్పనే అన్నారనుకోండి, వెంటనే అది కడైంద తుప్పనే బ్యాలెన్స్ అన్నమాట. కవిత్వంలో ఉండేటువంటి ఒక మంచి గొప్ప లక్షణం అది. అప్పనే అడల్ ఆజియానే ஆழ் கடலை கடைந்த துப்பனே உன் தோள்கள் 4 கண்ணிடக்கூடுங்கொள் என்று எப்பொழுதும் கண்ணநீர் கொண்டு ஆவி துவரந்து இப்பொழுதே வந்திடாய் என்று ఏజయ్యేన్ నోకువనే. ఏజయ్యేన్ ఇది ఈ పాసురంలో చాలా ముఖ్యమైనటువంటి పదం. ఏజయ్యేన్ అంటే చాలా చాపల్యం కలిగిన వాడిని. ఏది స్థిరత్వం ఉండదు. కొంతమంది మనస్తత్వాలండి ఇవన్నీ కూడా. కొంతమంది చాలా నిర్ణయాత్మకంగా ఉంటారండి. ఇప్పుడు నీకేది ఇష్టం అన్నాం అనుకోండి, తక్కువని ఏదో ఒకటి చెప్పేస్తారు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, ఇదిగో ఇలాగా అని. కొంతమంది నీకేది ఇష్టం, అది ఇష్టమే, ఇది ఇష్టమే, అది కూడా ఇష్టమే. డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి అనేటువంటిది ఉండదన్నమాట. అది మామూలు విషయాలైతే పర్వాలేదండి. భగవంతుని యొక్క విషయాన్ని చెప్పేటప్పుడు నిశ్చలంగా మనస్సు పెట్టుకుని నీ పాదాలు తప్ప నాకు దిక్కు లేదు అనేటువంటి శక్తి ఉండద్దా? అబ్బే, నాలో చాపల్యం చాలా ఎక్కువైపోయింది. ఇది లోకంలో మనకి 199 మందిలో కనిపిస్తూ ఉంటుందండి. మనకేంటంటే మనం బాగుండాలి, ఏదో దేవుడు రక్షించాలి. ఆ రక్షించాలన్నప్పుడు ఒక దేవుణ్ణి నమ్ముకోవడం అదృష్టం. కానీ ఏమో ఈ దేవుడు రక్షిస్తాడేమో, ఏమో ఆ దేవుడు రక్షిస్తాడేమో, ఏమో వాడు రక్షిస్తాడేమో, ఇలా 50 మందిని నమ్ముకోవడం. చివరికి ఒక్కొక్కసారి ఏమవుతుంది, వాళ్ళని వాళ్ళు అందరూ చేతులు ఎత్తేస్తారు. ఎవరి వల్ల కూడా చివరికి రక్షణ అనేటువంటిది దొరకదు. అలా ఉండకూడదు. మనస్సుకు ఒక స్థిరత్వం రావాలి. ఇదిగో ఈయన నన్ను రక్షిస్తాడు, రక్షించినా రక్షించకపోయినా నేను అతనికి సంబంధించిన వాడిని, నా బాధ్యత అతనిదే. అంత
దృఢమైనటువంటి అధ్యవసాయం మనం ఏర్పాటు చేసుకోవాలి అంటారు పెద్దలు. అదే విషయాన్ని చెప్తున్నారు ఈ పాసురంలో. అప్పనే, అప్పనే అంటే తండ్రి అని అనొచ్చు, స్వామి అని అనొచ్చు, నా వాడా అని అన్నమాట. అడల్ అడియానే, అడల్ ఆళియానే కడలై కడయింద తుప్పనే. అడల్ ఆళియానే, ఆళి అంటే చక్రం కదండి. విరోధులని చంపేసేటువంటి అద్భుతమైన చక్రాయుధాన్ని ధరించినటువంటి వాడా. పెరుమాళ్ళ యొక్క సంకల్ప జ్ఞానమే సుదర్శన చక్రం అండి. అందువల్ల దాన్ని మోసుకొని వెళ్ళక్కర్లేదు. సంకల్పం కదండి, అనుకోగానే చేతిలోకి ఆ చక్రం వచ్చేస్తుంది. ఎలా ఉంటుందండి? కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే స్ఫురత్ సహస్రార శిఖ అతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం. అంత గొప్పది అలాంటి చక్రం. దానికి ఏమిటి? పెరుమాళ్ళ దాకా అక్కర్లేదు, స్వామి నన్ను పంపు, నేను విరోధులని నశింపచేసి వచ్చేస్తాను. ఎన్ని వందల వృత్తాంతాలు ఉన్నాయండి సుదర్శనుడు చేసినటువంటి మహిమాన్వితమైనటువంటి చేష్టలను చెప్పేవి. సుదర్శన శతకం అంతా కూడా ఎంత వైభవాన్ని చెప్తుందండి మనకి. అందువల్ల ఆ కడలై కడయింద తుప్పనే, సముద్రాన్ని చిలికినటువంటి, తుప్పన్ అంటే బలిష్ఠుడు అని అర్థం అండి తమిళ భాషలో. తుప్పన్ అంటే బలము కలిగినవాడు. సముద్రాన్ని మధించడానికి ఎంత బలం ఉండాలండి? ఇప్పుడు ఆ ఘట్టమంతా చెప్పుకోవాలి నిజంగా. ఎందువల్లంటే అటు దేవతలు ఇటు రాక్షసులు, మందర పర్వతం మధ్యలో ఆ వాసుకు అనేటువంటిది తాడు, దాన్ని తిప్పుతున్నారు, కదలడం లేదు. నాయనా నువ్వే మళ్ళీ దారి చూపించాలి. ఎన్ని చోట్ల ఉన్నాడండి? మందరగిరి అడుక్కి వెళ్ళిపోకుండా కింద కూర్మంగా వచ్చాడు, వాసుకిలో ఉన్నాడు, అటు దేవతల్లో ఉన్నాడు, ఇటు రాక్షసుల్లో ఉన్నాడు. ఆ భుజబలంతో వాళ్ళని అటు ఇటు అటు ఇటు ఆ వాసుకుని తిప్పడానికి ఎంత భుజబలం. మనకి చిన్నగా మామూలుగా పల్లెటూళ్ళలో పెరుగు చిలుకుతూ ఉంటారు చూడండి. గుమ్మడేడే గోపిదేవి గుమ్మడేడే కన్న తల్లి, ఆ పాటలు పాడుకుంటూ చక్కగా దశావతారాల గాథలన్నీ చెప్పుకుంటూ చిలుకుతూ ఉంటారు. అది చిలికడానికి ఎంత బలం ఉండాలండి. అందులో ఆండాళ్ళ తల్లి చెప్పినట్లుగా కవ్వం పడేస్తే పెరుగు కుండలో అలా నిలబడుతుంట, లోపలికి వెళ్ళదు, అంత గడ్డలాంటి పెరుగు. దాన్ని ఇలాగ చిలకాలి అంటే భుజాలకు ఎంత బలం ఉండాలి. ఈ లౌకికం, ఈ నీళ్ల పాలు, ఈ పెరుగులు ఇవి చిలకడానికే ఇంత ఇదైతే, సాక్షాత్తు క్షీర సాగరాన్ని మదించాలి అంటే అందుకోసం చెప్తున్నారు. కడలై కడయింద తుప్పనే, దానిని చిలికినటువంటి బలిష్ఠుడా. ఎంత బలం ఉంటే గాని చేయలేవు. తోள்கள் నాన్గుం, నీ 4 భుజాలు కండిడ కూడొంగొళ్ ఎన్నో. ఆహా, చక్కగా సేవించుకోవచ్చు కదా. నువ్వు హాయిగా అలా చిలుకుతుంటే చూడొచ్చు కదా. ఎప్పొజుదుం కండ నీరు కొండు, అలా ఎప్పుడు అలా ధ్యానించుకుంటూ ఆనంద బాష్పాలు కళ్ళల్లో వచ్చేస్తూ ఉంటే, ఆవి తువరందు తువరందు, ఈ ప్రాణం అంతా కూడా ఎండిపోతోందయ్యా, బాధపడిపోతోందయ్యా. ఎందుకని? ఏయన్, ఎలాంటి వాణ్ణి నేను? చపల స్వభావం, చాపల్యం. ఇప్పుడిదే వందిడా అయ్యన్న, నాకేదో పెద్ద డిమాండ్, ఇప్పుడేరా, నువ్వు ఇప్పుడే కనపడాలి. నోక్కువన్, వచ్చేస్తున్నావన్నట్టు అన్ని వైపులా చూసేస్తున్నా. ఎంత తెలివి తక్కువ వాడినయ్యా. ఒకటి, నీ గొప్పతనం ఇంత వాడివని తెలిసినా కూడా అల్పజ్ఞుణ్ణై నిన్ను పిలవడమా? పైగా వచ్చేస్తున్నావని అలా అలా ఎదురు చూస్తూ ఉండడమా? నన్ను క్షమించాలయ్యా. నువ్వు, నీ చేతిలో సుదర్శనం ఉంది, అది విజయాలని కురిపించేటువంటి ఆజియజ శంగుం వెల్లు మెజ 7వ పదిలో వస్తుందండి మనకి. అది ఒక్కసారి ఆ చక్రం అలాగ ఎలాగా తన దివ్య దర్శనాన్ని మనకి విజయాన్ని లభింపచేస్తుంది అనేది నమ్మాళ్ళ వార్లే మనకి చెప్తారనమాట. నువ్వు సముద్ర మదనం చేసేటప్పుడు
ఈ భుజాలను సేవించాలి అని నేను ఆశపడుతున్నా. అదేంటండి మదనం చేసేటప్పుడు చూడడం ఏంటంటే అది ఒక అద్భుత నాట్యంగా ఉందంటారు పోతనామాచ్యుల వారు. వ్యాస భగవానులు కూడా భాగవతంలో దాన్ని అలా తిప్పేటప్పుడు మదనం చేసేటప్పుడు ఆ చేతులు ఇలా ఇలా ఊపుతూ ఉంటే పాము 5 తలల పాములు అలా ఇలా కదులుతున్నాయా, నాట్యం చేస్తున్నాయా అన్నట్లుగా ఉండేటువంటి భుజ సౌందర్యాన్ని చూడాలని నేను ఆశపడి నా చాపల్యం చేత రా అని నిన్ను పిలిచేశాను. పిలవడమే కాదు, వస్తాడేమిట్లే అనుకోలేదు. ఇటు వస్తున్నాడా, పైగా వెంటనే వచ్చేస్తామని నాకు ఒక నమ్మకం కూడా అని అంటున్నారు ఈ పాసురంలో అన్నమాట. దీని వ్యాఖ్యానాన్ని మనం నంబిళ్ళయ్య గారు ఎలా అనుగ్రహించారో చూద్దాం. 244వ పేజీ చివరి లైన్లో 7 ఐందాం పార్ట్ 7 వ్యాఖ్యానంలో 4లో 7లో 5 బ్రహ్మాదిగళం కాణ ముడియాదిరిక్కర ఉన్నడయ్యా. బ్రహ్మాదులకి కూడా నిన్ను డైరెక్ట్గా చూసే అదృష్టం లేదు. క్షీర సముద్రం దాకే పెడతారండి. అక్కడి నుంచే వాళ్ళు మొరలు పెట్టాలి. అప్పుడు వ్యూహమూర్తిగా వారికి దర్శనం ఇస్తాడు స్వామి. వడివజగై కాణవేణం ఎన్నాసైప్పడా నిన్రేన్. అలాంటి నీ దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని చూడాలని ఆశపడ్డాను చూడు. ఎంచాపలమిరిందపడి ఎంగరార్. అబ్బబ్బబ్బా ఎంత చాపల్యమయ్యా, అరే ఇది నాకు సాధ్యం అవుతుందా అనేటువంటి భావం అణుమాత్రం కూడా లేకుండా నేను ఇలాంటి పనులు చేస్తున్నాను. అప్పనే నీ ముఖం కాట్టాద పోదుం నానున్నయ్యే సొల్లి కూப்பிடும்படி எனக்கு ఇవ్వడవాన మహోపకారత్తై పండినవనే తండ్రి. అదే నాకు నువ్వు పెద్ద ఉపకారం చేసావయ్యా అన్నారు నమ్మాళ్ళ వారు. ఇది ఒకటి సరదాగా ఉంటుంది. నేనేం చేశాను అన్నారు. నీ ముఖం కాట్టాద పోదుం, నువ్వా నాకు కనపడవు, పిలిస్తే రావట్లేదు. నాకెందుకు ఆయనతోటని వదిలిపోవట్లేదు, నేను విడిచిపెట్టట్లేదు. నేను నానున్నయ్యే సొల్లికి ఎప్పుడంబడి నిన్నే పిలుస్తూ, నీకోసమే ఆశపడుతూ, నీ పేరే పలుకుతూ ఎనక్కు ఇవ్వడవా నమహోపకారత్తై పండినవనే. నిన్ను మరిచిపోకుండా చేశావు చూడు, అది మహా ఉపకారం. లోకంలోనండి మన పని కాకపోతే వాళ్ళ మొహం మనం చూడం కదండి. ఇది సహజంగా జరిగేటువంటి పద్ధతి. ఏదో ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, జరగదు. పోవయ్యా నువ్వు కాకపోతే నీలాంటి వాళ్ళు 1000 మంది అంటాం, వెళ్ళిపోతాం. కానీ నన్ను అలా చెయ్యలేదు. నువ్వు కనిపించకపోవడం పెరిగిపోయిన కొద్దీ నాకు చూడాలనే కోరిక చాలా పెరిగిపోతోంది. అది నువ్వు నాకు చేసిన ఉపకారం. నా మనస్సును బయటకు పోనివ్వలేదు. నిజంగా ఎంత ఉపకారం అండి. ఏంట్లో ఈయన కనపడడం లేదు, మన దారిని మనం బతుకుదాం అని వెళ్ళిపోలేదు ఆళ్వార్ల యొక్క మనస్సు. ఆయన వద్దన్న కొద్దీ వద్దన్నాడు కాబట్టి ఈయన ఎంత గొప్పవాడో, ఇంకా చూడాలి అనేటువంటి తపన పెరిగిపోతుంది అన్నమాట. అది ఉపకారం. అడలిచ్చాది అడల్ మిడుక్కు. బలం ఏమిటండి బలం? ఎപ്പോదుం ఒక్క యుద్ధోన్ముఖమాయి. చక్రాన్ని వర్ణిస్తున్నారండి. ఆ చక్రంట ఎപ്പോదుం ఒక్క యుద్ధోన్ముఖమై సర్వకాల సర్వావస్థల్లో రెడీగా ఉంటుంటాడు. ఇప్పుడు యుద్ధం చేసేటువంటి వాడు ఆ శత్రువు వచ్చాక చూద్దాంలే, అప్పుడు నెమ్మదిగా గన్ తీద్దాంలే, అప్పుడు అందులో పెట్టుకుందాంలే, అప్పుడు రెడీ చేసుకుందాంలే అని ఉండదండి. రెడీగా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు వెంటనే ప్రయోగించాలి. అలా ఈ సుదర్శన చక్రం కూడా ఎപ്പോదుం, ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వస్తుందో అన్నట్లు ఒక్క యుద్ధోన్ముఖమై రెడీగా ఉండేటువంటి యుద్ధ ఉన్ముఖత్వం రెడీగా ఉంటుందన్నమాట. స్వామి ఎక్కడికి వెళ్ళమంటావు అంటూ పెరుమాళ్ కేసు చూస్తూ ఉంటుంది. విరోధి నిరసనశీలమాయే. దానికి ఉన్న గొప్ప క్వాలిఫికేషన్ ఏమిటండి? వెళ్ళిందంటే అవతలవాడి పని అయిపోవలసిందే. విరోధి నిరసనశీలమాయే. ఒక నక్రం మీకు వచ్చిందనుకోండి, గజేంద్రుని రక్షించేటప్పుడు ఏం చేసింది? వస్తూనే అలాగా మొసలిని అలా కట్ చేసుకుంటూ జాగ్రత్తగా ఆ పాదాన్ని నేతలకు తీశాడు.
ఎంత సున్నితంగా రక్షించాడో. సరే, ఆ ఘట్టం అంతా వేరనుకోండి. అంటే సామర్థ్యం, చక్రానికి ఉన్నటువంటి అద్భుతమైన సామర్థ్యం. అలాగా ఎన్ ప్రతిబంధకత్తై పోక్కుగైకు పరికరమాన, అలాగా లోకంలో విరోధులని పోగొట్టినట్టే నీ చక్రాన్ని స్మరిస్తే నా విరోధులు కూడా పోతాయి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎన్ ప్రతిబంధకత్తై, నాకున్న విరోధులు. మనకి ఎన్ని విరోధాలు ఉన్నాయండి, మనం గ్రంథాలన్నిట్లోనూ చెప్పుకున్నాం కదండి. ప్రకృతి అనేటువంటిదే పెద్ద విరోధి మనకి. మనం చేసుకున్న కర్మలన్నీ మనకు విరోధులు, అడ్డుపడిపోతూ ఉంటాయి. ముందుకు వెళ్ళనివ్వవే. పరికరమాన తిరువాజీయుడయ్యవనే, వాటిని ఛేదించేటువంటి చక్రాన్ని చేతిలో కలిగిన వాడా. అంటే ఏదైనా సాధించగలగడానికండి మనం ఒక మాట వాడతాం, వాడా ఆ పెళ్ళిలో వాడే చక్రం తిప్పేశాడు అంటాం. చక్రం తిప్పేయడం ఏంటండి అంటే సమర్థుడుగా నిలబడి అన్ని పనులు చేశాడు అని అర్థం అన్నమాట. ఆడకడల్ ఇత్యాది క్షీరసాగర మథన, ఏం కార్యక్రమం అండి అది, ఎంత కష్టమైనటువంటి పని అండి. ఉన్న యుగవాదే ప్రయోజనాంతరమయమయ్యం ఎన్నుమవర్ గళుక్కం. నమ్మాళ్ళవార్లకి ఎంత బాధో, నమ్మాళ్ళవార్లకే కాదు ఆండాళ్ళ తల్లికి కూడా అంతే బాధ. ఏమిటయ్యా, దేవతల కోసం అన్ని పనులు చేశావు, వాళ్ళు ఉన్నయి ఒకవాదే నిన్ను కోరుకోలేదయ్యా, మరేం చేశారు? ప్రయోజనాంతరమేమయ్యం, మాకు పాల్కడలి ఒక్కసారి చిలికితే అందులో నుంచి వచ్చేవన్నీ కావాలి, నువ్వు తప్ప, నువ్వు అక్కర్లేదు. మరి లక్ష్మీదేవి ప్రసన్నురావాలి, లక్ష్మీదేవి రావాలి కదండి. నిజంగా అలాగే వచ్చిన వాడిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, ఆ ఇంద్రుడే సగం ఎత్తుకుపోయాడు. ఆ ఉచ్చైశ్రవాలు అవనండి, ఐరావతాలు అవనండి, ఏదైనా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పట్టుకుపోయారు కదా. నిన్ను కోరుకోలేదు వాళ్ళెవరు. అందులోంచి వచ్చే ప్రయోజన అంతరం అని అన్నారు. ఇతరాలన్నిటినీ కూడా నువ్వు తప్ప మిగిలిన వాటిని కోరుకున్నారు. అలాంటి వాళ్ళ కోసం అప్రమేయో మహోదధి, ఎన్నో అప్రమేయో మహోదధి. ఇది సముద్రం రాఘవో రాజా శరణం గంతుమర్హతి, ఖానిత సగరేణాయం అప్రమేయో మహోదధి. ఎలాంటిదండి సగరం? సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో రామాయణంలో మనకి వస్తుందండి. ఆ కపిల మహర్షి దగ్గర ఇంద్రుడు యజ్ఞాస్వాన్ని దాచేసి తాను ఇంద్రలోకంలోకి వెళ్ళిపోతే దానికోసమని ఈ సగర వంశీయులందరూ కూడా బయలుదేరి వెతకి 60,000 మంది వచ్చినప్పుడు కపిల మహర్షి దగ్గర ఉండడం చూసి ఒకసారి నువ్వా ఇలా చేశావని కదిపితే ఆయన కళ్ళు తెరిస్తే ఆ క్రోధాగ్నిలో వాళ్ళందరూ భస్మమైపోయారే. ఆ సమయంలో వాళ్ళు తవ్వినటువంటి పాయలే సముద్రాలుగా సగర పుత్రుల చేత తవ్వబడ్డాయి కాబట్టి సాగరము అని పేరు సముద్రానికి వచ్చింది అని మనకి రామాయణం ఆ కథను అందిస్తుంది. ఎలాంటిది? అప్రమేయో మహోదధి ఎన్నో. ఏమండి, అది కొలవడానికి సాధ్యమైనదా? ఎంత పెద్దది సముద్రం అంటే. అలాంటి ఉదధిని అన్నట్లుగా ఒరువరాల అళవిడవండాదపడియాన కడలే, అంతులేని జలము కలిగినటువంటి, కొలవడానికి సాధ్యము కలిగినటువంటి కడలై కడయిందు కొడుత సామర్థ్యత్తయ్యుడయ్యవనే. అలాంటి కడలిని నువ్వెలాగా అసలు మదించావయ్యా? ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకంత బలం, భుజబలము? ఉన్నిత్యాది అవరగడైపోలే ఉప్పొచ్చారు కొండు పోమవరల్లరే ఇవర్. ఇది చక్కటి స్టేట్మెంట్. ఆ ఇంద్రుడు దేవతలు లాగా ఉప్పుచారు అని ఒక మాట చెప్పారండి ఇక్కడ. ఉప్పుచారు అని అమృతానికి పేరండి. అమృతాన్ని ఉప్పుచారు అన్నారు. అంటే ఎందుకు పనికిరాంది అని. ఏమిటండి, తాగితే మరణం ఉండదు. మరణం ఉంది కాబట్టి బతకగలుగుతున్నారు జీవులు. మరణం లేకపోతే ఏమైపోతారండి? అప్పుడు అనాలి చచ్చిపోతారు అని. అలా ప్రయోగించాలి దాన్ని. వాళ్ళల్లాగా ఉప్పుచారు కోసం కాకుండా ఈయన పెరుమాళ్ళనే అమృతాన్ని ఆరాముదే
అతృప్తామృతమా అని పెరుమాళ్ళనే అమృతం కోసం తాపత్రయపడుతున్నారు నమ్మాళ్ళవార్లు. అక్కడలై కడైగిరపోదు వ్యావర్తిత తోள்களை కాణం ఇవరాసైపడుగిరదు. రెండు చేతులతో చిలికితేనే అద్భుతంగా ఉంటుంది విన్యాసం. 4 చేతులతో తరిస్తే ఎంత బాగుంటుందండి. ఎన్ని రకాలో వాళ్ళమ్మ చాలా చిలుకుతూ ఉంటుందండి. చిలుకుతూ ఉంటే మాత శ్రామ్యత్, అమ్మ నువ్వు రష్ తీసుకోవే, పాపం పొద్దున్నుంచి ఎన్ని పనులు చేస్తున్నావే అని. ఆవిడ అంతకంటే ఆనందపడిపోయింది. పోన్లేనైనా మీ నాన్నకు కూడా ఎప్పుడు ఇలా అనిపించలేదు, ఇన్నాళ్ళకి నీకు నా కష్ట సుఖాలు పట్టించుకునేటువంటి ఒక ఇది కలిగింది, అదృష్టవంతురాలురా నాన్న. ఏం ఎందుకురా ఆపమంటున్నావు, చిలకద్దంటున్నావు? నేను చిలుకుతానమ్మా కాసేపు అన్నట్టండి. చక్కటి శ్లోకాలు ఉంటాయండి. ఆయన చిలకడం మొదలు పెట్టేటప్పటికి ప్రకృతి అంతా స్తంభించిపోయిందిటండి. అయ్య బాబాయ్ మళ్ళీ నేను కవం అయిపోవాలా? మందరగిరి గడగడగడ వణికిపోతోంది. అయ్య బాబాయ్ నన్ను పట్టుకొని చర్మంటూ తిప్పేస్తారేమో అని వాసుకి హడిలిపోతోందండి. ఆహా ఈసారి మళ్ళీ అమృతం వస్తే నాకే ఇంద్రుడు పొంగిపోతున్నట్టండి. అందరికంటే ఎక్కువ బాధపడుతున్నది లక్ష్మీదేవిటండి. ఏమ్మా ఎందుకు అలా మొహం పెట్టవు, మళ్ళీ ఇంకో లక్ష్మి వస్తే నాగతి ఏమైపోతుంది? ఆవిడ అలా బాధపడిపోతుంది. ఇలా చమత్కారాలుగా అంటే ఆ తల్లిని అలా పెట్టమనేటప్పటికీ ఆగమనేటప్పటికీ ఇంత దేవతాకోటి ఇలా గడగడలాడిపోయారు అన్నట్లుగా ఒక్కసారి ఆ కుండలోని పెరుగుని చిలకడానికి ప్రయత్నం చేస్తే మధుర కొళంజారుకొండ సుందరత్తోళిరే నాచియారు తిరుమలలో ఆండాళ్ళ తల్లి చెప్తుందండి. అసలు ఆ భుజ సౌందర్యం, దాన్ని తరచినప్పుడు ఉండేటువంటి నీ భుజ సౌందర్యాన్ని మేము చూడాలి అనేటువంటిది. సుందరత్తోళిరే, ఇది మనకి లౌకికంగా కూడా తను ప్రేమించినటువంటి వ్యక్తి యొక్క భుజ సౌందర్యం కానీ కదలికలు కానీ ఇవన్నీ ఆ ప్రియురాళ్ళని ఎలా ఆకర్షిస్తాయి అనేటువంటిది. యుద్ధం చేసేటప్పుడు రావణాసురుడు కరదూషణాదులతోటి యుద్ధం చేసేటప్పుడు రాముడి యొక్క పరాక్రమాన్ని, ఆ నారిని సంధించి బాణాలు వదిలి ఒక్కసారి 14,000 మంది కరదూషణాదులని చంపించినటువంటి ఆ పరిస్థితిలో ఎంతటి మహావీరుడు అని సీతమ్మ వారు ఆనంద పరవశురాలైపోయి పరిగెట్టుకుంటూ బయటకి తనంత తాను వచ్చి రాముణ్ణి కౌగిలించుకున్న ఏకైక దృశ్యంగా రామాయణంలో మనకి చెప్తారు అన్నమాట. ఎందుకంటే ఆ పరాక్రమం, ఆ చేతులు, ఆ బాణాలు, ఆ ప్రయోగాలు, ఆ ఎదుర్కొనడాలు అవన్నీ అంత ఆనందాన్ని కలిగిస్తాయన్నమాట. అందుకని ఏమంటున్నారు? మధుర కొళంజారు కొండ సుందర తోళిరే ఒంతోள்கள் నాలయ్యం కండేనాయ్ విడ కూడుమో ఎన్నా. నువ్వు చూస్తే అంత, నాకు చూస్తే అయ్యో బాబోయ్ ఎంత కష్టపడ్డావో అయ్యా. అది ఎలా ఉంటుందంటే ఆరిపోయే దీపం టప్ 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 అన్నట్టుగా చూసే వాళ్ళకి అంత టెన్షన్గా ఉంటుంది. వాళ్ళు బాగానే ఉంటారండి. ఇప్పుడు ఒక ఆట ఆడుతున్నారు అనుకోండి, ఆడేవాళ్ళు బాగానే ఉంటారు, చూసేవాళ్ళకి నరాలు తెగిపోయేలాగా ఉత్కంఠ బయలుదేరుతూ ఉంటుంది. బాబాయ్ వీడు ఎలా కొడతాడో, అయ్యో వదిలేశాడు, మనం ఏదో ఇక్కడ కూర్చుని వదిలేశాడు. ఏమిటి నీకు అక్కడ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుందా కష్టం సుఖం అనేటువంటిది? మనకి తెలుస్తుందా? కానీ అలా అనిపించినట్లుగా నువ్వు అలా చేస్తుంటే తండ్రి ఆ భుజాలు సౌందర్యం, ఒకవైపు ఆనందం, ఒకవైపు అయ్యో ఎంత కష్టపడుతున్నావు అనేటువంటి బాధ. తోள்గళనాల ఇం కండేనాయ్ విడు కూడుమో ఎన్రే. అది అంత అందమైనటువంటి ఒక దృశ్యాన్ని మన కళ్ళ ముందు, సముద్ర మథనాన్ని మన కళ్ళ ముందు ఉంచుతున్నారు. ఎప్పొజుదం అంటే ఎప్పుడు, సర్వకాల సర్వావస్థల్లో కిడక్కెక్కు సంభావనయుళ్ళ నిలంబోలే కన్ననీర్పాయ నిర్పరా ఎత్తు. ఏంటో ఇలాంటి నిన్ను చూడలేకపోయాను అని తెలిస్తే కూడా ఈ ప్రాణాలు పోవేంటయ్యా? ఎందుకు పోతాయి? ఇవి ప్రాణాలు అయితేగా నా ప్రాణాలు తీయడానికి వచ్చాయి. ఇవి ఎందుకు వచ్చాయి అంటే నన్ను చంపడానికి వచ్చాయి. అవి వెళ్ళిపోతే చావడమే. ఇది ఒక అందమైన ప్రయోగం. అవి నన్ను చంపడానికి వచ్చాయి అని అంటే ఏంటి? నన్ను చంపేస్తున్నాయి, నన్ను బాధ పెడుతున్నాయి అని అర్థం అన్నమాట.
ఆవి ఎన్ ప్రాణనానదు. ఆవి అంటే ప్రాణాలండి. మనకు పంచప్రాణాలు అని చెప్పి 5 రకాలైనటువంటి ప్రాణాలు దేహంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాణంగా దీన్ని మనకి శాస్త్రం చెప్తుంది. తువరందు శోషించి శోషించి ఇంగనే ఉలరందు ముడెందు పోగవం పెరాదే గుణాదిక விஷயமாகையாலே காணலாம் என்னும் నసై ముడియం వట్టామయ్యాలే. భగవంతుణ్ణే కోరుకుంటుంటే ఆ కోరికనే ఆశ ఎప్పటికైనా పొందుతాలే అనే ఆశ నన్ను చావనివ్వట్లేదు. అంటే ప్రాణాలు తీసుకోవడంలో కూడా 2 మాటలు చెప్పారు ఇక్కడ. పొందలేమో అని నిర్ణయం తీసుకుంటే దూకేసో మింగేసో ఏదో చేసో ప్రాణాలు తీసుకుంటారు. ఎప్పటికైనా ఏమో కాలం కలిసి వస్తుందేమో అని మనకు మంచి సిద్ధాంతం చెప్తారండి ఇక్కడ. బ్రతికియుండిన శుభములు పడయవచ్చు. నువ్వంటూ బతికి ఉంటే ఎప్పటికైనా మంచిని అనుభవిస్తావు. ప్రాణాలు తీసుకోకూడదు. ఆత్మహత్యలు మహాపాపాలు అని అన్నమాట. అందుకని కాణలాయన్ నున్నసై ముడియమట్టామయ్యాలే తరిప్పదు తిరియ ఉలరువదాన నిలై ఉరువచ్చెల్లుమా ఎత్తు. పొందాలనే ఆశ తీరట్లేదు. ఈ ప్రాణం రెపరెపలాడుతోందంటారే అది ఉరువచ్చెల్లమాయిత్తు సెన్రత్తదు ఎన్ను నెలై ఉరువచ్చెల్లుమాయిత్తు. సరే అంటోంది ఈ ప్రాణం. అమ్మో కనపడతాడేమో అని ఎగిరి పడిపోతోందిటండి, రెపరెపలాడిపోతోందిటండి. అంటే ఇంకా కొట్టుమిట్టాడడం అంటారు. ఆ పెరుమాళ్ళ దర్శనం కోసం ప్రాణం అలాగా నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. ఇప్పొజిదే వందిడా என்று தம்மார்த்தியே செப்படாగా అరైక్షణం తాజాదే వర వేండుమెండ్రు. భలే పదం అండి ఇది. ఆర్తియే సెప్పేడాగా. సెప్పేడు అంటే తామ్ర శాసనం, శిలాశాసనం. ఒక శాసనాలు రాస్తారు చూడండి, కాగితాల మీద రాయడం వేరు, రాళ్ల మీద శాసనాలు చెక్కడం వేరు. మనం ఆలయాలకి అక్కడికి వెడితే కోవిళ్ళల్లో ఏ రాజులు ఆ స్థలాలు ఇచ్చారు, ఆలయాలు కట్టించారు, ఎలా చేశారు, వీటిని రాళ్ల మీద శిలాశాసనాలు, రేకుల మీద తామ్ర శాసనాలు. ఇప్పుడు అన్నమయ్య కీర్తనలో ఉన్నాయనుకోండి, తవిన కొద్దీ ఆ లోపల నుంచి రాగి రేకులు వచ్చి వాటి మీద పాటలు వచ్చి దాన్ని మహానుభావులందరూ కూడా అక్షరాలుగా గుర్తించి మనకు అందిస్తే ఇవాళ అంటే జరుగుతుంది అని చెప్పడం. శిలాశాసనం అంటే నా మాట శిలాశాసనం అంటే అయి తీరాలి అని అర్థం అన్నమాట. ఆ అర్థంలో తమ ఆర్తియే చెప్పేడాగా ఈయన స్వామి ఎప్పుడొస్తావు అని ఓ ఆర్తితో పిలుస్తుంటే అరైక్షణం తేజాదేవర వేణుమెండ్రు. భక్తులకి ఆపద రాకుండా వెంటనేనో వచ్చేయాలి. ఇక్కడ పిలిస్తే చాలా ఆయన వచ్చాడండి. ఎక్కడైనా ఎందుకు రాలేదు? కుయ్యాలించి సంరంభి అయి. పాపం గజేంద్రుడి కోసం ఎంత అందంగా వర్ణిస్తారండి. తల విడిపోతోంది, పువ్వులు రాలిపోతున్నాయి, బట్ట జారిపోతోంది, అయినా సరే పరుగు పెట్టుకుంటూ వచ్చినటువంటి మహానుభావుడు. నోకువనే వర సంభావనయుళ్ళ దిక్కైప్పారా నిర్పణ్. ఇదే పిలిచాను, సరే పిలిచి కూర్చోచ్చా, ఇలా పిలవగానే అటొస్తున్నాడా నోక్కువనే అటొస్తున్నాడా తొంగి చూస్తున్నాడు, వచ్చేస్తున్నట్టే అప్పుడే భావన. అంటే నువ్వు పిలిచేటప్పటికల్లా ఆయన ఇలా ఉండి టక్కుమని వచ్చేయాలన్నమాట. అప్పుడు నీకు ఆనందం అనేటువంటిది. வருகை கவன் பக்கலிலும் ஏதேனும் நினைவுண்டாயோ ఇవరి ఇప్పుడు செய்கிறதென்னில். ఏమండి నేను వస్తున్నానని ఆయన ఏమన్నా సూచించాడా? ఫోన్ చేశాడా? ఒక కాల్ ఇచ్చాడా? లేకపోతే ఓ మెసేజ్ పెట్టాడా? ఏదైనా చేశాడా? తప్పకుండా వచ్చేస్తాడా? ఎందుకు అలా మీరు చూస్తున్నారు? ఆయన ఇండికేషన్స్ ఏం లేవండి. వస్తున్నానని కానీ చెప్పడాలు కానీ కబుర్లు కానీ కాకరకాయలు కానీ ఏమీ లేవండి. అదొన్నెల్రై అవేమీ లేవు. ఎంచాపలమే ఇరే ఉళ్ళదు. నా మనస్సు అలాంటిది. పిలిచే కదా రాకపోతాడా? ఓహో ఈ పాటికి బయలుదేరి ఉంటాడా? ఓహో వచ్చేస్తూ ఉంటాడా అని చెప్పి తెగ ఎదురు చూసేస్తున్నాను అని. అది ఎంచాపలమే ఇరే ఉళ్ళదు.
ஆழ்வான் பணித்த వరదరాజస్తవத்திலே ஒரு శ్లేకத்தை కేట్టు ఎంబెరుమానార్. ఇక్కడ మంచి ఒక ప్రసిద్ధమైనటువంటి ఐతిహ్యాన్ని గాథని మనకి నంబిళ్ళయ్య గారు గుర్తు చేశారండి. ఏమని? కూరేసులకి కళ్ళు పోయాయి కదండి. రామానుజులని రక్షించే ప్రయత్నంలో క్రిమికంఠుడి వల్ల నేత్రాలను ఉత్పాటనం చేసుకున్నారు కదా కూరేసులు. అది చూసి పాపం ఎంబెరుమానారు గిలగిలగిల విలవిలవిలాడిపోయారండి. నా కోసం, ఈ దర్శనం కోసం ఆ దర్శనాన్ని పోగొట్టుకున్నారా తండ్రి అని చెప్పి, ఈ పాసురం కేటాల్ పెరుమాళ్ ఇరంగామై ఎల్లై, మీరు నా మాట విని వరదరాజస్వామి దగ్గరికి వెళ్ళి కళ్ళ నిమ్మని ప్రార్థించండి అని అడిగారండి. ఆయనకి ఇష్టం లేదు, కూరేసులకి ఇష్టం లేదు. అంత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఈ లౌకిక దృష్టి ఇమ్మని అడగడం ఏమిటి అని ఆయన ఉద్దేశం. అసలు వాళ్ళు మనుషులు కాదండి, అవతారమూర్తులు. లేకపోతే ఆ భావం ఏమిటండి? ఒక పెద్ద జమీందారుగా ఉండేటువంటి వ్యక్తి అందరికీ పంచిపెట్టేసి భిక్షాటన చేసుకుంటూ శ్రీరంగంలో గడపడం ఏంటండి కూరేసులు అనేటువంటి ఆయన. సరే, రామానుజుల దరి చేరారు. నా మాట చెప్పి వెళ్ళి వరదరాజును ప్రార్థించి కళ్ళిమ్మని అడగండి అంటే, వరదరాజా నాకు కళ్ళియ్యని అడగాలండి. అడిగారు, కానీ ఎలా అడిగారో చూడండి. నీలమేఘ నిపమంజన పుంజ శ్యామ కుంతల మనంత శయంత్వాం అబ్జపాణి పదమంబుజ నేత్రం నేత్ర సాత్కురు కరీస సదామే. ఈ కథని కింద వ్యాఖ్యానంలో చాలా చక్కగా ఇచ్చారండి. ఏమని? ఎంబెరుమానార్ ఆళ్వానుకు 100 ఆపత్తై కండు. ఎంబెరుమానార్లకి కూర్వేసుల యొక్క నేత్రాలు పోయాయని చూసి తిరువుళ్ళం మిగవం పుంపట్టు, పుండు పడిపోయింటండి గుండెల్లో. ఎంత దుఃఖం వచ్చేసిందో పాపం. ఆళ్వానై పార్తరుడి, ఆయన దగ్గరికి వెళ్ళి, ఆళ్వాన్ నానమ్మ ఇప్పటి కాణమాట్టుగిరేనిల్లే, నేను చూడలేకపోతున్నానండి మిమ్మల్ని, నా కోసం నేత్రాలు పోగొట్టుకున్నారా స్వామి? అందువల్ల స్వరూప విరుద్ధమానాలు మా ఇడిగా నేను పెరుమాళ్ సన్నిధిలే సెన్రు. ఒక పంచేయండి కూరేసా, వరదరాజస్వామి దగ్గరకు వెళ్ళండి, స్తోత్రం పణ్ణి నమ్మ అభీష్టత్తై పెత్తువారీరి అన్నా, వెళ్ళండి, వెళ్ళి నేను కళ్ళిమ్మన్నానని కోరానని చెప్పి ఒక్కసారి ప్రార్థన చేయండి అన్నారటండి. ఇవరం సెన్ను స్తోత్రం పణ్ణి ఈయన వెళ్ళారండి, స్తోత్రం చెప్పారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం నీలమేఘ నిభం అంజన పుంజ శ్యామ కుంతలమనంత శయానం. ఎన్ని విశేషణాలు! ఆ రూపము, ఆ నైల్యము, ఆ జుట్టు, ఆ ముఖమండలము, ఆహా! అలాంటి ఓ వరదరాజా, అబ్జపాణి పదమంబుజ నేత్రం, కళ్ళు చూస్తే తామరలు, చేతులు చూస్తే తామరలు, పాదాలు చూస్తే తామరలు. అలాంటి వరదరాజా, నీ పేరే వరదుడు, కంచి వరదరాజస్వామి అండి. ఆయన పేరే వరదుడు. అక్కడికి వెళ్ళి వరం కోరుకుంటే ఇచ్చి తీరతాడని లోకానికి కూడా పెద్ద నమ్మకం. ఆ నమ్మకంతో చేస్తే ఇరంగియ అరుళినారో ఎండ్రు కేటరులా వచ్చారండి. వచ్చాక ఏం కూరేసా ఇచ్చారా, కళ్ళు ఇచ్చారా అని అడిగారటండి రామానుజులు. ఇరంగే అరుణినారు ఎల్లయ్యన్న విన్నప్పం చెయ్య, లేదండి కళ్ళు రాలేదండి అన్నారట ఆయన. ఉమ్మడే అపేక్షతై తోత విన్నప్పం చేయదీరో అన్న, ఇదిగో నాకు కళ్ళు కావాలి అని అడిగారా మీరు? అసలు ఏదో శ్లోకం చెప్పేసి చదివేసి వచ్చేసారా? అప్పుడే విన్నప్పం సైదేనన్నా, మీరు అన్నట్టే చేశానండి అన్నారు. ஆனால் அதிலே ஒரு శ్లోకం చల్లిరేన్నో అత్తయ్య కేటరులు, ఏం చెప్పారో ఒక శ్లోకం చెప్పండి అన్నారు. అప్పుడు ఈ శ్లోకం చదివాటండి. ఈ పాసురం కేటాల్ పెరుమాళ్ ఇరంగామయ్యిల్లై ఆళ్వాన్ ముగత్తై కాటిక్కాణ ఎన్న పార్తరుడినారాం. ఇది చాపలాతిశయమిరే. ఎంత బాగుందో అండి ఇది. ఉదార భుజమున్న సమాయత్ కర్ణపాస పరికర్మ సదంసం ఆయతాక్షమభిజాతకపోలం పారణీయతి వరప్రదృంగమే. ఏం అందమైనటువంటి శ్లోకాలోనండి. చెప్పుకున్న కొద్దీ చాలా చాలా వ్యాఖ్యానం ఉన్నటువంటి శ్లోకాలు అన్నమాట. ఈయన అడగడంలో చిన్న పాయింట్ మనకు అందుతుంది. ఏమిటి, ఎలా అడిగారు? నేత్రసాత్కురు కరీస సదామే కరీస, కరిగిరీస అంటే కంచండి. హస్తిపురం అంటారు కదా దాన్ని, కంచెని. అందువల్ల వరదరాజా
"ఏ- ఏమయ్యా నువ్వు అడిగితే వరదరాజస్వామి కళ్ళు ఇవ్వకుండా ఉండడే, ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఆ ఒక పదం వేశారటండి కూరత్తాళ్వార్లు ఆ శ్లోకంలో, సదా సర్వకాల సర్వావస్థలలోనూ నిన్ను చూసే కళ్ళియ్యి అన్నారటండి. అక్కడొచ్చి పడింది పెద్ద చిక్కు. ఈ దేహం ఉన్నంత వరకే ఈ కళ్ళు చూస్తాయి, తర్వాత ఈ కళ్ళకు చూసే శక్తి ఉండదు. ఆయన అడిగింది సర్వకాల సర్వావస్థల్లోనూ చూడాలన్నారు. అది ఎక్కడ సాధ్యమవుతుంది? పరమపదం పెడితేనే సాధ్యమవుతుంది. ఆ పదాన్ని చూసుకున్నారనమాట. అందువల్ల కూరత్తాళ్వాన్ కోరిక పెరుమాళ్ళకి అర్థమైపోయింది. ఓకే, మీరు అన్నట్టు సర్వకాల సర్వావస్థల్లో నన్ను చూసేలాంటి నేత్రాలను ఇస్తానంటే మోక్షాన్ని ఇస్తాను అని అర్థం అన్నమాట. నిత్యం భగవద్ దర్శనం లభించేది ఎక్కడండి? పరంపదంలో. కాబట్టి అక్కడికి చేరాలనేదే ఆయన కోరిక. ఇక్కడ భగవంతుడికి ఆయన్ని సర్వకాల సర్వావస్థల్లో చూడాలి అంటే పరమపదమే అనేటువంటి విషయాన్ని ఇందులో మనకి చెప్పారు అని. అంటే ఏది కళ్ళు రాలేదా అని ఆయన అడగడంలో చాపల్యం అనే పదాన్ని తీసుకుని ఈ వృత్తాంతాన్ని ఐతిహ్యాన్ని అంతటినీ మనకి చెప్పారు. చాలా అందమైనటువంటి పాసురాలు. అప్పనే அடலாழியானே ஆஷ்கடலை கடைந்த துப்பனே உன் தோள்கள் நான்கும் கண்ணிடக் கூடுங்கொள் என்று எப்பொழுதும் கண்ணநீர் கொண்டு ஆவி துவரந்து துவரந்து இப்பொழுதே வந்திடா என்று ஏழை ஏன் நோக்குவனே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.